అలా చేస్తే నీ భార్య తిరిగొస్తుందా? అమ్మా, సమీర ఏ తప్పు చేయలేదు. నువ్వు చేసావు కదా. అందుకే శరణ్య ఏమైపోయినా పర్వాలేదు, కానీ సమీరకి మాత్రం ఏమీ కాకూడదని విలువిలాడిపోతున్నావు. నీ భార్య కనిపించకుండా పోవడానికి ప్రధానమైన కారణం నువ్వు ప్రేమ అని నమ్ముతున్న ఒక మాయావలయం. దానిని నువ్వు దాటి రానంత వరకు లోపలున్న దాన్ని నేరస్తురాల్లో ఒప్పుకోలేవు. అమ్మా, ఎందుకంత స్ట్రాంగ్ గా తనే శరణ్యని కనిపించకుండా చేసిందంటున్నావు? తనేమీ నాకు తెలియకుండా అక్కడికి రాలేదు. నాతో పాటే మా కారులోనే తను రిసార్ట్కు వచ్చింది. శరణ్యకి సమీరాకి మధ్య 1-2 టైమ్స్ నా గురించి డిస్కషన్ జరిగింది. బట్ నన్ను విడిచి సమీర ఎక్కడికి వెళ్ళలేదు. శరణ్య గురించి ఏ ప్లాను చేయలేదు. నా మాట నమ్మమ్మా, ప్లీజ్. వెయిట్ దర్శన్, వెయిట్. శరణ్య నువ్వు హనీమూన్ కి వెళ్తుంటే సమీర కూడా మీతో పాటు వచ్చిందా? కాదు కాదు, నువ్వే నీ కూడా తీసుకెళ్ళావు. ఇంకా సిగ్గు లేకుండా ఈ మాట చెప్పావు. నీ నోటి నుంచి ఇది చెప్పించడానికే దర్శన్ వాంటెడ్ గా దాన్ని లోపలేయించాను. దర్శన్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. భార్యతో హనీమూన్ కి వెళ్లకుండా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లావని వింటుంటేనే నా పెంపకానికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నంత గొప్పగా ఉంది. అమ్మా అమ్మా, ఐమ్ సారీ అమ్మా. అసహ్యం వేస్తోంది.